హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? ఈరోజు మనం 'మహాభారతం' సెకండ్ ఎపిసోడ్ చూద్దాం. ఒకసారి ఫస్ట్ ఎపిసోడ్ రివైండ్ చేద్దాం. మహాభారతం రాసింది వ్యాసుడు. ఆయన ఈ కథ జరగకముందే రాసాడు. ఈ కథ ప్రదీప్ మహారాజుతో మొదలవుతుంది. ఆయనకి ముగ్గురు మగపిల్లలు. పెద్ద కొడుకు పేరు దేవాపి, రెండో ఆయన పేరు బలిక, మూడో ఆయన పేరు శంతనుడు. మనం అందరం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది శంతనుడు. శంతనుడి యొక్క భార్య గంగ. శంతనుడు, గంగ యొక్క కుమారుడు దేవవ్రతుడు. దేవవ్రతుడు అంటే ఎవరో కాదు, భీష్ముడు. ఓకే. సెకండ్ ఎపిసోడ్ చూద్దాం. కొన్ని రోజుల తర్వాత శంతనుడు రాజ్యాన్ని చూడటానికి బయటకు వెళ్ళినప్పుడు ఒక చేపలు పట్టే జాలర కన్యను చూసి ఆమె అందచందాలు చూసి ఆయన ఆకర్షితుడయ్యాడు. ఆమె దగ్గరకు వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుని నా రాజ్యానికి రాణివవుతావా అని అడిగాడు. ఈ విషయాన్ని మా ఇంట్లో పెద్దాయన మా నాన్ననే అడగండి అని ఆమె చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ జాలరి కన్య పేరు సత్యవతి. శంతనుడు సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్లి ఆమెను పెళ్లి చేసుకుంటానని, ఆమెను తనకిచ్చి వివాహం చేయమని అడిగాడు. శంతనుని గురించి వివరాలు తెలుసుకున్న సత్యవతి తండ్రి తన కూతుర్ని శంతనికిచ్చి పెళ్లి చేయడానికి నిరాకరించాడు. శంతనుడు ఆశ్చర్యపోయి కారణం అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏ విధంగా చూసినా నా కూతురుకు పుట్టే పిల్లలు రాజు కాలేరు. సరికదా! మా అమ్మాయికి పుట్టిన వాళ్ళు నీ కొడుకైన దేవవ్రతుడికి సేవలు చేస్తూ జీవితాంతం బ్రతకవలసి వస్తుంది. అలాంటి బ్రతుకులు నా మనవళ్ళకొద్దు. అందుకని నేను ఈ పెళ్లి చేయను అని ఖరాఖండిగా చెప్పాడు. అతనికేమీ చెప్పలేని శంతనుడు తన నివాసానికి తిరిగి వచ్చాడు. కానీ సత్యవతిని మర్చిపోలేక ఆ రోజు నుండి మనసులో బాధపడటం మొదలుపెట్టాడు. ఆ బాధతో రోజురోజుకు క్షీణించసాగాడు. తన తండ్రి బాధ చూడలేక కారణమేమిటో చెప్పమని దేవవ్రతుడు రాజ్య మంత్రిని అడిగాడు. జరిగిందంతా తెలుసుకు తన తండ్రి సంతోషమే తనకు ముఖ్యమని, ఎలాగైనా తన తండ్రికి సత్యవతినిచ్చి పెళ్లి చేయాలని అనుకుని దేవవ్రతుడు సత్యవతి తండ్రి దగ్గరకు వెళ్లి, నేను రాజునవుతానని మీరు అనుకోవడం వల్లనే కదా మా తండ్రి గారికి మీ కూతుర్నిచ్చి పెళ్లి చేయనన్నారు. నేను ఈ జన్మలో రాజు అవ్వను. రాజసింహాన్ని నేను అధిరోహించను. మీ కూతురు పిల్లలే ఆ రాజులవుతారు అని దేవవ్రతుడు వాగ్దానం చేశాడు. అప్పటికి సత్యవతి తండ్రి, అయినా సరే నేను పెళ్లికొప్పుకోలేను. సింహాసనం వద్దని ఇప్పుడు మీరు తమరు వదిలేయొచ్చేమో కానీ, సింహాసనాన్ని మీ పిల్లలెందుకొదిలేస్తారు? అధికారం వద్దని ఎవరనుకుంటారు? ఆ తర్వాత పరస్పర వైరాలతో అందరూ కత్తులు దూసుకుంటారు. అందువలన నేను పెళ్లికొప్పుకోను అని అన్నాడు. ఆ సమస్యను పరిష్కరించడానికి దేవవ్రతుడు అక్కడికక్కడికే ఒక నిర్ణయం తీసుకొని ఒక భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞే భారతదేశ భవిష్యత్తునే మార్చేసింది. ఆ ప్రతిజ్ఞే మహాభారతం అనే అద్భుతమైన కావ్యరచన జరిగేలా చేసింది. ఆ ప్రతిజ్ఞే కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. అదే దేవవ్రతుడు అని నేను ముల్లోకాల సాక్షిగా నాకు సంతానం అంటూ కలగకుండా ఉండేటందుకు ఆజన్మాంతం బ్రహ్మచారిలా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని అతను ప్రతిజ్ఞ చేశాడు. భీష్మ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి దేవవ్రతుడిని ఆ తర్వాత అందరి చేత భీష్ముడు అనే పేరుతో పిలువబడ్డాడు. సత్యవతికి, శంతనికి పెళ్ళయింది. శంతనుడు ఎంతో సంతోషంతో భీష్ముడిని పిలిచి కుమారా! కుమారుల ఆనందం కోసం తల్లిదండ్రులు వారికుండే సహజ ప్రేమానురాగాలతో త్యాగాలు చేయడం అనేది సర్వసాధారణం జరుగుతుంది. కానీ నీవు తండ్రి ఆనందం కోసం నీ జీవితాన్నే త్యాగం చేశావు. నిన్నెంత ప్రశంసించినా తక్కువే. నీకు నేను ఏం చేసినా కూడా తక్కువే. పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు. ఎప్పుడో ఒకప్పుడు మరణిస్తారు. ఆ క్షణం ఎప్పుడొస్తుందో కూడా ఎవరికీ తెలియదు. కానీ నీ త్యాగానికి మెచ్చి నీకొక వరమిస్తున్నాను. అదే ఇచ్ఛామరణం. నీకు చావు అనేది ఎప్పటికీ దానంతటికది రాదు. నువ్వు చనిపోవాలి అని కోరుకుంటే తప్ప నీకు నువ్వు చనిపోవు అని దీవించాడు. ఆ వరం వలన భీష్మునికి అతను కోరుకున్నప్పుడు తప్ప మరణం సంభవించదు. సత్యవతి గర్భవతి అయింది. చిత్రాంగదుడు, విచిత్రవీరుడు అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. శంతనుకి, సత్యవతికి పుట్టిన వీళ్ళిద్దరూ భీష్మునికి తమ్ముళ్ళవుతారు. విచిత్రవీరుడు, చిత్రాంగదుడు పెరుగుతుంటే శంతనుడు వాళ్ళ ఆలనా పాలనా చూసుకుంటున్నాడు. వాళ్ళ అన్న భీష్ముడే స్వయంగా వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించాడు. శంతనుడు అప్పటికే వృద్ధాప్యంలో చేరుకున్నాడు. ఒకరోజు శంతనుడికి చిన్న కొడుకు చిత్రాంగదుడు అదే పేరు గల ఒక గంధర్వునితో యుద్ధం చేసి చనిపోయాడు. అందుకు శంతనుడు ఎంతో దుఃఖించాడు. భీష్ముడిని పిలిచి, నీ తల్లి సత్యవతిని, నీ తమ్ముడు విచిత్ర వీరుణ్ణి, కురు సామ్రాజ్యాన్ని జాగ్రత్త చూసుకో అని కోరి తను చాలించాడు. సత్యవతి దుఃఖించింది. విచిత్ర వీరునితో పాటు భీష్ముడిని కూడా తన సొంత కొడుకులాగే చూసుకోవటం మొదలుపెట్టింది. ఒకరోజు భీష్ముడు విచిత్ర వీరునికి రాజ్య పట్టాభిషేకం చేయించి మహారాజుని చేశాడు. ఇక రాజ్యంలో మిగిలిపోయిన చివరి వారసుడు విచిత్ర వీరుడు. కానీ అప్పటికే విచిత్ర వీరునికి ఆరోగ్యం బాలేదు. ఒకవేళ విచిత్ర వీరుడు అనారోగ్యంతో చనిపోతే రాజ్యానికి వారసుడు ఉండడు కాబట్టి వెంటనే అతనికి
పెళ్లి చేయాలి అని భీష్ముడు అనుకున్నాడు. అదే సమయంలో కాశీరాజు తన ముగ్గురు కూతుళ్లకు స్వయంవరం ప్రకటించాడని తెలిసింది. విచిత్రవీరుడిని స్వయంవరానికి పంపిస్తే అతనుకున్న అనారోగ్యం వల్ల స్వయంవరంలో అతను ఓడిపోవచ్చు కనుక స్వయంవరంలోకి తనే నేరుగా ప్రవేశించి అక్కడున్న రాజకుమారులందరితో యుద్ధానికి పిలిచాడు. అక్కడున్న రాజవీరులందరూ కలిసి ఒకేసారి భీష్మునితో యుద్ధం చేసినా భీష్ముని పరాక్రమం ముందు నిలవలేకపోయారు. పూర్తి పరాభవం జరగకముందే గౌరవంగా భీష్ముడితో యుద్ధం విరమించుకుంటే కనీసం మర్యాదైనా దక్కుతుందని స్వయంవరంలో రాజులంతా ఒక్కొక్కరిగా యుద్ధాన్ని విరమించడం మొదలుపెట్టారు. కానీ సాల్వదేశపు యువరాజు సాలుడు మాత్రం చిట్టచివరి వరకు పోరాడుతూనే ఉన్నాడు. కాశీరాజు ముగ్గురు కూతుళ్లను తీసుకుని వెళ్ళిపోతున్న భీష్ముని వెంబడిస్తూ పొలిమేర వరకు తన శక్తి కొద్దీ పోరాడాడు. ఇక లాభం లేదని గ్రహించి ఓటమి వలన కలిగిన అవమానం భారాన్ని దిగమింగుకొని వెనుదిరిగిపోయాడు. భీష్ముడు స్వయంవరంలో తాను గెలుచుకున్న ముగ్గురు కన్యలు అంబ, అంబిక, అంబాలిక. అంబాలికలతో కలిసి హస్తినాపురం వైపు తన రథాన్ని పరుగులు తీయించాడు. అలా వెళ్తుండగా అంబ భీష్ముడితో తన మనస్సులోని మాట బయటపెట్టింది. "ఓ మహావీర! మీరు నన్ను గెలుచుకున్న మాట నిజమే. కానీ నేను స్వయంవరంలో సాలువునిపై మనసు పడ్డాను. అతను కూడా నన్నే ప్రేమిస్తున్నాడు. కాబట్టి దయచేసి నన్ను వదిలిపెట్టినట్లయితే నేను సాలువుని దగ్గరికి వెళ్ళిపోతాను" అని చెప్పింది. దానికి వెంటనే భీష్ముడు, "అయ్యో! ఈ మాట చెప్పడానికి ఎంత ఆలస్యం చేశావమ్మా! కనీసం స్వయంవరంలో చెప్పినా, లేక మీ రాజ్య పొలిమేరం వరకు వచ్చినప్పుడైనా చెప్పుంటే, ఆ క్షణమే నిన్నక్కడే వదిలి వచ్చుండేవాణ్ణి. మరో పురుషుణ్ణి ప్రేమించిన నిన్ను నీ ఇష్టం లేకుండా వేరొక పురుషునికిచ్చి వివాహం చేసేటంత మూర్ఖుణ్ణి కాదు. నువ్వు నిశ్చిందంగా సాలువుడి వివాహం చేసుకోవచ్చు" అని చెప్పి వెంటనే తన దగ్గరున్న రథాన్ని తక్షణమే అంబను శాల్వ దేశానికి భద్రంగా తీసుకొని వెళ్ళమని రథసారథితో చెప్పి మరి ఆమెను సాగనంపాడు. ఆ తర్వాత తాను అంబిక, అంబాలికలతో హస్తినాపురానికి చేరుకున్నాడు. అంబిక, అంబాలికలను విచిత్ర వీరునికిచ్చి పెళ్లి జరిపించాడు. భీష్ముని వద్ద నుండి తిరిగి వచ్చిన అంబను చూసి వెంటనే శాల్వుడు, "నన్ను క్షమించు అంబ, నేను నిన్ను నా స్త్రీగా స్వీకరించలేను. ఏ క్షణమైతే భీష్మునితో నేను యుద్ధం చేసి ఓడిపోయి నిన్ను పరపురుషునికి జారవిడుచుకున్నానో ఆ క్షణమే నీపై నేను హక్కును కోల్పోయాను. ఆ క్షణమే నీకు నాకు మధ్య ఉన్న సంబంధం తెగిపోయింది. పైగా భీష్ముడు జాలితో వదిలేస్తే నువ్వు నా వద్దకు వచ్చావు కానీ నాకు నేనుగా నిన్ను గెలుచుకోలేదు. ఒకవేళ ఇప్పుడు నేను నిన్ను స్వీకరించినా నిన్ను చూసే ప్రతి క్షణం నాకు భీష్మునందు ఓడిన పరాజయమే గుర్తుకు వస్తుంది. కానీ నిన్ను నా భార్యగా మాత్రం చూడలేను. కాబట్టి నువ్వు నిస్కోచంగా నిన్ను గెలుచుకున్న భీష్ముని దగ్గరికి వెళ్ళు. నాకు నీపై హక్కు లేదు, ఆశ కూడా లేదు" అని సాల్వుడు అంబను తిరస్కరించాడు. సాలుని సమాధానానికి, తిరస్కారానికి నివ్వెరపోయిన అంబ దిక్కుతోచక హస్తినాపురానికి దారి పట్టింది. అప్పటికే విచిత్ర వీరునితో అంబిక, అంబాలికలకు ఇచ్చి పెళ్లి జరిపించిన భీష్ముడు అంబ హఠాత్తుగా తిరిగి రావటం చూసి ఆశ్చర్యపోయాడు. అంబ భీష్ముని వద్దకు వచ్చి, "స్వయంవరం నుండి నువ్వు నన్ను గెలుచుకున్న కారణంతో సాల్వుడు నన్ను తిరస్కరించాడు. దాంతో పుట్టింటికి వెళ్ళలేక, ప్రేమించిన వానితో ఉండలేక, ఎటు వెళ్ళాలో తెలియక అసలు ఈ పరిస్థితికి కారణం నువ్వే కనుక నీ వద్దకు వచ్చాను. నన్నిప్పుడు నువ్వే పెళ్లి చేసుకోవాలి" అని అంది. అందుకు భీష్ముడెంతో విచారించి, "అంబా! నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. నా వల్లనే నీకీ దుస్థితి వచ్చిందని అంటున్నావు. కానీ నేను నిన్ను క్షమాపణలు మాత్రమే కోరగలను. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. రాజసింహాసనంకి దూరంగా ఉంటూ ఆజన్మాంతం బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాను. నేను ఏనాడో ప్రతిజ్ఞ చేశాను. స్వయంవరానికి నేను వచ్చింది కూడా నా తమ్ముడైన విచిత్రవీరునికి పెళ్లి చేయాలని. అంతేకాని వ్యామోహంతో కాదు. అందువలన నేను నిన్ను స్వీకరించలేను. నీకు నచ్చిన చోటకి వెళ్ళి స్వేచ్ఛగా జీవించు" అని భీష్ముడన్నాడు. ఆ మాట వింటూనే అంబ తీవ్రమైన కోపంతో రగిలిపోయింది. "ఏమిటి భీష్మ నువ్వంటున్నది? నాకు కన్నవారిని, ప్రేమించిన వారిని దూరం చేసి, నాకింతటి దుస్థితిని కలిగించి, అందుకు గాను నన్ను వివాహం చేసుకోమని నాకు న్యాయం చేయమంటే, నీ కీర్తి ప్రతిష్టల కోసం మాట తప్పనని ప్రగల్భాలు పగులుతున్నావా? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను విను. ఇదే నా శపథం. నేటి నుండి నిన్ను చంపే క్షణం కోసం నేను బ్రతుకుతాను. ఏదో ఒకరోజు నిన్ను అత్యంత హీనంగా, ఘోరంగా, క్రూరంగా చంపుతాను. ఏమన్నావు? నాకు నచ్చిన చోటికి వెళ్ళమన్నావు కదా! వెళ్తాను. నిన్ను చంపడానికి కావలసిన శక్తి సంపాదించుకోవడానికి తపోవనానికి వెళ్తాను. ఇదే ఇప్పుడు నాకు నచ్చిన చోటు. గుర్తుపెట్టుకో భీష్మా! నేను నీ అంతాన్ని" అని ప్రతీకార జ్వాలలు విడుస్తూ అంబ అక్కడి నుండి తపోవనానికి వెళ్ళిపోయింది. జరిగిన పరిణామాలన్నీ దైవాధీనం, విధి విలాసం అనుకుని భీష్ముడు చిరునవ్వుతో వాటిని స్వీకరించాడు.
ఆ తరువాత విచిత్రవీరునికి అనారోగ్యం ముదిరి అతను మరణించాడు. వారసుల కోసం తీసుకువచ్చిన అంబిక, అంబాలికలు విధవలయ్యారు. ఇక రాజ్యానికి రాజు లేడు. వారసులు లేరు. భీష్ముడు ఆలోచించసాగాడు. రాజ్యమంతా అల్లకల్లోలమయ్యేటట్లుంది. మంత్రులంతా నేను రాజవుతానంటే నేను రాజవుతాను అని పోటీ పడుతున్నారు. ఇలా వదిలేస్తే రాజ్యమంతా పతనమవుతుంది. ఇదే పరిస్థితి అనువుగా తీసుకుని పక్క రాజ్యాలు మనపై దండెత్తే అవకాశముంది. ఈ పరిస్థితి రాకముందే ఏదోకటి చేయాలి అని భీష్ముడు ఆలోచిస్తున్నాడు. అప్పుడే సత్యవతి భీష్మునికి కబురు పంపింది. ప్రస్తుతమున్న పరిస్థితులేంటో నీకు బాగా తెలుసు. ఇప్పుడు రాజ్యం బాగుండాలంటే ఒక్కటే మార్గం. నువ్వు నీ తమ్ముడు భార్యలైన అంబిక, అంబాలికలతో సంగమించి వారసుడిని కను అని సలహా ఇచ్చింది. అమ్మా! నేను నా ప్రతిజ్ఞకి కట్టుబడి ఉంటాను. నేనా పని చేయలేను అని భీష్ముడన్నాడు. దానికి సత్యవతి, "నువ్వు ప్రతిజ్ఞ చేసింది నా కోసమే కదా! మరి ఇప్పుడు నేను ఆ ప్రతిజ్ఞని వదిలేయమని అడుగుతున్నాను" అని అంది. అప్పుడు భీష్ముడు, "నేను ప్రతిజ్ఞ చేసింది నీ కోసమే కావచ్చమ్మా! కానీ నేను అప్పుడు ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు నేను ఎలా ఉల్లంఘిస్తాను? అది ప్రతిజ్ఞ ఎలా అవుతుంది? దానికిక విలువేముంటుంది? మీరు ధర్మ విరుద్ధమైన మాట అంటున్నారమ్మా" అని అన్నాడు. సత్యవతి కాసేపు ఆలోచించి, సరే ఒకటి చెప్తాను. ఇంతవరకి నేనెవ్వరికీ చెప్పకుండా నా మనసులోనే దాచుకున్న జీవిత రహస్యం. ఇప్పుడైనా ఎందుకు చెప్తున్నానంటే, ఆ సమయం వచ్చింది కాబట్టి, ఆ అవసరం పడింది కాబట్టి. నేను నీ తండ్రిని పెళ్లి చేసుకోకముందే పరాశరుడు అనే వ్యక్తితో ప్రేమలో పడ్డాను. ఆ ప్రేమకు ప్రతిరూపంగా ఒక కొడుకు కూడా కన్నాను. పెళ్లి కాకుండానే పుట్టిన కొడుకు కాబట్టి, నాకు చెడ్డ పేరు రాకుండా ఉండేటందుకు తనే పెంచుకుంటానని చెప్పి పరాశరుడు ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపోయాడు. వాడిప్పుడు పెద్దవాడయ్యాడు. వాడి పేరు వ్యాసుడు. మనం ముందున్న ఈ సమస్యకు తీర్చాలంట ఇక మిగిలింది ఒక్కటే ఉపాయం. నీవు వెళ్లి అతన్ని తీసుకొని రా అని భీష్ముడిని పంపింది. భీష్ముడు వ్యాసుడిని కలిశారు. వాళ్ళు మొదటిసారిగా ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ఇద్దరు పరస్పరం ఎంతో ఆనందాన్ని పొందారు. ఇద్దరు గొప్ప వ్యక్తులు ఎదురుపడ్డప్పుడు ఆనందం, అతిశయం, భావావేశం వాళ్ళు ఖచ్చితంగా కలుగుతుంది. ఇద్దరు హస్తినాపురానికి చేరుకొన్నారు. సత్యవతి వ్యాసునితో, కుమారా! ఈ తల్లి నిన్ను ఏనాడు ఏమీ అడగలేదు కనుక ఇప్పుడు అడుగుతుంది. కాదనని నాకు నమ్మకం. హస్తినాపురానికి ఉన్న ఏకైక యువరాజు విచిత్రవీరుడు చనిపోయాడు. అతని భార్యలు అంబిక, అంబాలికలు ఇద్దరూ విధవలయ్యారు. ఇంతవరకు సంతాన ప్రాప్తి జరగలేదు. భీష్ముడేమో ఆజన్మాంతం బ్రహ్మచర్యం పాటిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి నీ అంశతో నా కోడళ్లకు సంతాన ప్రాప్తి కలిగించు అని కోరింది. వ్యాసుడు, అమ్మా! నేను కూడా బ్రహ్మచారిని. కానీ నీ ఆజ్ఞను శిరసావహిస్తాను. కానీ నేను వాళ్ళతో సంగమించలేను. అమ్మా! నా తపోశక్తిని ఉపయోగించి ఒక దైవికమైన జన్మ కలిగేటట్టు చేస్తాను అని చెప్పాడు. ఎదురెదురుగా 2 వృత్తాలు గీశాడు. ఒక వృత్తంలో వ్యాసుడు కూర్చున్నాడు. ఎదురుగా ఉన్న వృత్తంలో అంబికను కూర్చోమని తన తపోశక్తితో దైవికమైన శిశువును సృష్టిస్తుంటే వ్యాసుడు అడవిలో నుండి వచ్చినవాడు కాబట్టి అతని భయంకరమైన ఆకారం, ఒళ్లంతా వెంట్రుకలతో ఉండటం చూసిన అంబిక భయపడి ఆ ప్రక్రియ జరిగే సమయంలో కళ్ళు మూసుకుంది. అంబిక ఆ సమయంలో కళ్ళు మూసుకుంది కాబట్టి ఆవిడ చేసిన దోషం వలన ఒక గ్రుడ్డివాడు జన్మిస్తాడు అని వ్యాసుడన్నాడు. గుడ్డివాడా? రాజ్యాన్ని పరిపాలిస్తాడా? అయితే మరో వారసుని జన్మనివ్వు అని చెప్పి సత్యవతి ఈసారి అంబాలికను వ్యాసుని దగ్గరికి పంపింది. అంబిక విషయంలో జరిగిన పొరపాటును దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితిలోనూ కళ్ళు మూసుకోవద్దు. సత్యవతి ముందుగానే హెచ్చరించింది. కానీ కళ్ళు మూసుకోకపోయినా వ్యాసుని ఆకారం చూసి తాను కూడా భయపడి అంబాలిక శరీరమంతా వణకటం మొదలుపెట్టింది. అలా చివరి వరకు వణుకుతూనే ఉంది. మంత్రశక్తి పనిచేస్తున్న సమయంలో ఆమె అలా వణకడం వలన వణికే రోగముండే పాండురోగి పుడతాడు అని వ్యాసుడు చెప్పాడు. సత్యవతికి ఇంకా సంతృప్తి కలగక అంబాలికను ఈసారి వణకవద్దని హెచ్చరించి మళ్ళీ వ్యాసుని దగ్గరికి వెళ్ళమని చెప్పింది. కానీ అంబాలికకు భయం వేసి తన స్థానంలో ఒక దాసిని పంపింది. వ్యాసుని తపోశక్తితో అంబికకు పుట్టిన కొడుకు ధృతరాష్ట్రుడు. అతడు అత్యంత శక్తివంతుడు, కానీ గుడ్డివాడు. హస్తినాపురానికి రాజయ్యే మొదటి అర్హత అతనికే ఉంది. అంబాలికకు పుట్టిన కొడుకు పాండురాజు. అతను శారీరకంగా బలహీనంగా ఉంటాడు. కానీ విలువిద్యల్లో అతను ఆరితేరినవాడు. ఇక చివరగా దాసి అయిన పరిశ్రామికి వ్యాసుని ద్వారా పుట్టిన కొడుకు విదురుడు. హస్తినాపుర భవిష్యత్తు ఈ ముగ్గురు వలనే మారబోతుంది. అప్పుడు ఎవరూ ఊహించలేదు. ఈ ముగ్గురంటే భీష్మునికి చాలా ఇష్టం. వాళ్ళని ఎంతో ప్రేమతో గారాబంగా పెంచాడు. యుద్ధ విద్యలు, అస్త్ర విద్యలు, వేదాలు, నీతి శాస్త్రాలు వాళ్లకు నేర్పించాడు.
వ్యాసుని తపోశక్తితో అంబికకు పుట్టిన కొడుకు ధృతరాష్ట్రుడు. అతడు అత్యంత శక్తివంతుడు, కానీ గుడ్డివాడు. హస్తినాపురానికి రాజయ్యే మొదటి అర్హత అతనికే ఉంది. అంబాలికకు పుట్టిన కొడుకు పాండురాజు. అతను శారీరకంగా బలహీనంగా ఉంటాడు, కానీ విలువిద్యల్లో అతను ఆరితేరినవాడు. ఇక చివరగా దాసి అయిన పరిశ్రామికి వ్యాసుని ద్వారా పుట్టిన కొడుకు విదురుడు. హస్తినాపుర భవిష్యత్తు ఈ ముగ్గురు వలనే మారబోతుంది. అప్పుడు ఎవరూ ఊహించలేదు. ఈ ముగ్గురంటే భీష్మునికి చాలా ఇష్టం. వాళ్ళని ఎంతో ప్రేమతో గారాబంగా పెంచాడు. యుద్ధ విద్యలు, అస్త్ర విద్యలు, వేదాలు, నీతి శాస్త్రాలు వాళ్లకు నేర్పించాడు.